నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 30 నుండి 33 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 30 నుండి 33 వచనం వరకు. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఎందుమనియు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక తీర్మానం చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి దేవునికి అనుకూలంగా ఉంటామని, దేవుని యొక్క వాక్యానికి, ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉంటామని వారు ఇక్కడ తీర్మానము చేసుకుంటున్నారు. అలాగే పై వచనాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఏమని మొట్టమొదటిగా 30వ వచనంలో ఏం తీర్మానం చేసుకున్నారంటే, మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకి ముందునని తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ జనములు రెండు రకాలు. ఒకటి దేవుని ప్రజలు, రెండవది దేవుని ప్రజలు కానివారు. అంటే విశ్వాసులైన వారు, విశ్వాసులు కానివారు, నిజదేవుని ఎరిగిన వారు, ఎరగిన వారు. వీరు సంబంధాలు కలిగి ఉండకూడదు. మొట్టమొదటి నుంచి కూడా ఇదే పద్ధతి, ఇదే నిబంధన అనేది ఉంది. కొత్త నిబంధనలో కూడా అవిశ్వాసికి విశ్వాసికి జోడు ఉండకూడదు. ఎక్కడుంది? 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా అవిశ్వాసికి విశ్వాసికి జోడు ఉండకూడదు. ఆ విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, పరాయి దేశంలో ఉన్నవాళ్ళు, వారి దేశంలో కొంతమంది ఉన్నారు కదా, అవిశ్వాసులైన వారు, శత్రు సంబంధించిన వారు, వారి కుమార్తెలకి వీళ్ళ కుమార్తెలను వాడిని ఇచ్చి అవిశ్వాసులతో జోడు చేస్తున్నారు, వివాహ బంధాన్ని కుదుర్చుకుంటున్నారు. తద్వారా ఎంతో సమస్య వస్తుంది. ఆదికాండం 27వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు ఆఖరిలో ఏశావు ఏం చేస్తాడంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఆత్మీయంగా ఉండదు, దైవికంగా ఉండదు, కనుక భౌతికంగా ఉంటుంది. అది ఏశావుకి అలవాటు అయిపోయింది. ఏశావు కూడా శరీర సంబంధిగా మారిపోయాడు కనుక తాను శరీర సంబంధమైన వాటినే కోరుకుంటాడు. శరీర సంబంధమైన ప్రేమ ఎక్కడ వివాహ బంధంలో కానీ వారి జీవన విధానంలో కానీ పవిత్రత అనేది ఉండదన్నమాట. సో వారి జీవన శైలిని చూసి రెబెక్క ఎప్పుడు కూడా విసుక్కుంటూ ఉంది. తల్లిదండ్రులిద్దరికీ కూడా బాధ ఉంటూ ఉండేది. అందుకనే యాకోబుని పంపించేటప్పుడు, లాబాను దగ్గరికి పంపించేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు, పరస్త్రీలను నువ్వు పెళ్లి చేసుకోకు అని, ఒకతినే చేసుకో అని పంపిస్తారన్నమాట. అయితే ఈయనకి దైవ సంకల్పం చొప్పున ఇద్దరు వచ్చారు. లేయా వచ్చింది, రాహేల్ వచ్చింది. లేయా భక్తి కలిగిన స్త్రీ, అయితే తనకు సంతానాన్ని కంది. రాహేలు కొద్దిగా భక్తిహీనత అనేది ఉంది. తన ద్వారా పాఠాలు నేర్చుకున్నాడు. బాహ్య సౌందర్యం చూడకూడదు, దైవభక్తి గల స్త్రీ కొనియాడదగిందని అప్పుడు తెలుసుకున్నాడు. సరే, దేవుడు ఇద్దరిని ఆశీర్వదించి ఇద్దరికి 6 పిల్లల్ని ఇచ్చినప్పుడు అది ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రాలు సంపూర్ణమైనవి. అందుకనే దేవుని బిడ్డలుగా మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు శరీర సంబంధమైన వారిని మనం వివాహం చేసుకుంటే ఇబ్బందులు తప్పు. అత్తమామలకి తప్పు, తల్లిదండ్రులకి తప్పు. కొంత సమయం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కూడా తప్పు. వారిద్దరు కూడా విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కొంతమంది ఏంటంటే నటిస్తారు, శరీర సంబంధమైన ఆలోచనలు పెట్టుకొని వారు ఆత్మీయంగా ఉన్నట్టు పైకి ఎంతగానో మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తారన్నమాట. ఎంత గమనించినా కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం కదండి. ఈజీగా నమ్మేస్తూ ఉంటాం, మనుషుల మాటలను చేపట్టి నమ్మేస్తూ ఉంటాం.
కనుక ఆ విషయాల్లో కూడా పొరపాటు జరుగుతుంది. జరిగినప్పటికీ కూడా మనం తిరిగి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే దాన్ని సర్దుబాటు చేస్తాడు. ఏ విధంగా సరిచేయాలో భక్తి గల వారికి ఆ దేవుడు సహాయం చేసేవాడు ఉంటాడు. ఏదో అయిపోయిందని విడిచిపెట్టేది కాదు. సో ప్రార్థనలో కొనసాగాలి. దేవుడు తన ఉద్దేశాలు, తన సంకల్పాలు నెరవేర్చుకుంటూ ఎవరిని ఎలా సిద్ధపరచాలో అలాగా సిద్ధపరుస్తాడు. కనుక ఈ విధంగా వివాహ బంధాలు, అక్రమమైన బంధాలు ఉండకుండా ఉంటామని వారు తీర్మానం చేసుకున్నారు. అది మంచిది. మనం కూడా అటువంటి తీర్మానం చేసుకుని పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తూ అలాగని సిద్ధపరచాలి. వచ్చినప్పుడు బాగానే వస్తారు, కానీ పెళ్ళైన మొదటి రోజు నుండి మాట్లాడతారు శరీరతత్వం. కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 31వ వచనంలో చూసినప్పుడు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చినేడల విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుందమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలను వదిలివేయదమనియు నిర్ణయించుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక తీర్మానం ఏం చేస్తున్నారంటే, విశ్రాంతి దినమందు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములు కానీ అమ్మటకు తెచ్చిన విశ్రాంతి దినములు కానీ పరిశుద్ధ దినములు కానీ వాటిని కొనకుందుము. అదే తెలియదు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి గాడిద మీద ఎక్కి వెళ్ళినప్పుడు వెంటనే తాను చూసింది ఏంటంటే, దేవాలయంలో వాళ్ళు క్రయ విక్రయాలు చేస్తున్నారు, పరిశుద్ధ దినాన్ని చేస్తున్నారు. అలాగిన వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు. అది వ్యాపార సంస్థగా చేస్తున్నారు. నేటి దినాల్లో కూడా అలాగే ఉంటున్నాయి సంఘాలు. కనుక ప్రతిదీ కూడా వ్యాపారం కింద కనపడుతుంది. సో బిజినెస్ కింద కనపడుతుంది. అధికమైన రేట్లు పెట్టడం, లాభం కొరకు ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మొట్టమొదటిగా సంఘాల్లో చూసేది. వ్యాపార పద్ధతిలో సహవాసాలు ఉండటానికి వీళ్ళే. సో దేవుడే దాన్ని నడిపించాలి. ఆర్థిక అవస్థలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. ఎవరి ద్వారా తీరుస్తాడో వారి ద్వారానే కూడా తీరుస్తుంది, సిద్ధపరుస్తూ ఉంటాడు. అందరూ ఒకలాగా ఉంటారు, అందరూ కఠినంగా ఉండరు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దాన్ని పాటించేవారు ఉంటారు, మిగిలిన వారు కఠినంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో కానీ విధేయతలో కానీ ఇంకా దేంట్లోనే కానీ. సో అలాగే అందరూ కూడా సిద్ధపడారు. ఇక్కడ ఏంటంటే ఒక్కరు కాదు, ఇద్దరుగా కాదు, కానీ అందరూ తీర్మానం చేసుకుంటున్నారు. మొదటి నుంచి కూడా ఈ పద్ధతి ఉంది. దేవాలయాన్ని అపవిత్రపరిచేది ఈ దినాల్లో అక్కడ అలా జరుగుతుంది. ఇక్కడ ఇదేం కొత్త ఏమీ కాదు, మొదటి నుంచి ఉన్నదే. సొలొమోను కూడా చెప్పాడు, మొదట ఉన్నది మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చింది మళ్ళీ వస్తుంది. ఇదంతా సైకిల్ అన్నమాట కదా. ఇవన్నీ కూడా ఏమంటున్నారు వాళ్ళు, పరిశుద్ధ దినాన్ని కానీ తర్వాత 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయదమని. 7వ సంవత్సరం భూమిని ఏం చేయాలంటే పండించకుండా విడిచిపెట్టారు. దానికి కూడా విశ్రాంతిని ఇవ్వాలన్నమాట. అప్పుడు ఎవరికైనా బాకీ ఉంటే ఆ బాకీని ఏం చేస్తాము? విడిచిపెడతాం. మంచి పద్ధతే కదా. బీదల్ని జ్ఞాపకం చేసుకుంటాం. వారు కట్టలేదు, యథార్థవంతులే ఈ దినాల్లో. అందుకని ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి, ఈ వాక్య ప్రకారమే కొన్నిసార్లు రైతుల రుణాలని మాఫీ చేస్తారు. ఆ విధంగా రైతులకి సాయం చేస్తూ ఉంటారు. ఈ దినాల్లో మనం కూడా వ్యక్తిగతంగా ఎవరికైనా ఇచ్చినప్పుడు వారి పరిస్థితిని బట్టి మనం చూసుకుని కఠినంగా ఉండక ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది అట్లా ఉండరు. అయితే అప్పు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తీర్చగలనా లేదా. అందుకనే దేవుని మీద ఆధారపడటం మంచిది.
లేకపోతే తగ్గుబాటు ఎందు మనసు పెట్టడం మంచిది. మన మనసులో వచ్చే ఊహలు, ప్లాన్లు, ఇది చేసేస్తాం, ఇది చేసేస్తే అది వచ్చేస్తుంది, ఇంత వచ్చేస్తుంది, అంత వచ్చేస్తుంది, లెక్కలు అది ఏం రాదు. మనం అనుకున్నట్టు జరుగుతుందా? లేదు. దేవుడు నిర్దేశించినట్టే ఉంటుంది. అందుకని దేవుని మీద ఆధారపడే వరకు ఉండాలి. తర్వాత 32వ వచనం చూస్తే, మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3/4 ఇచ్చేదమని నిబంధన చేస్తుంది దేవుని సేవకి. అప్పుడు వెండే ద్రవ్యం అని ద్రవ్యం డబ్బు అన్నమాట. ఈ దినాల్లో 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు అట్లా ఉంటాయి కదా డినామినేషన్స్. అట్లాగా ఆ దినాల్లో ఏముంది? వెండి నాణ్యం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు ఎంత ఇస్తారంటే ప్రతి తులంలో వెండిలో 3వ వంతు అందరూ కూడా ఇస్తారు. దేని కొరకు ఇస్తారంటే మందిర పరిచర్యకు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మా ఖర్చులు ఉన్నాయి, ఈ ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులు ఉన్నాయి. అంతేకాదు ప్రతి వ్యక్తికి కూడా దేవుని బిడ్డ అయిన ప్రతి వారు కూడా ఏం చేయాలి? మందిర ఖర్చులను కూడా గుర్తుపెట్టుకోవాలి. మందిరంలో ఖర్చులు ఉంటాయా? ఉంటాయి. కాబట్టి అలా చూసుకోవాలి. కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 33వ వచనం, సవరింపబడిన రొట్టె విషయంలోనూ నిత్య నైవేద్యం విషయంలోనూ నిత్యం అర్పించు దానవ విషయంలోనూ విశ్రాంతి దినముల విషయంలోనూ అమావాస్యల విషయంలోనూ నిర్ణయింపబడిన పండుగల విషయంలోనూ ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలోనూ ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలుగుటకైన పాప పరిహారార్థముల విషయంలోనూ మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగనే అలాగే చూడండి ఎంత పరిచర్య ఉందో ఆ దినాల్లో. డబ్బు ఎంత అవసరమో చూడండి, ఎన్ని రకాలు ఉందో చూడండి. ఇదంతా చేయాలి. సవరింపబడిన రొట్టె నిత్య నైవేద్య విషయంలో నిత్యము నైవేద్యం చేయాలంటే కావాలి, పిండి అవన్నీ కావాలి. తర్వాత నూనె కావాలి. ఆ తర్వాత నిత్యం అర్పించు దహన బలి అంటే కూడా ఏం కావాలి? జంతువులు కావాలి, క్రొవ్వునే కావాలి. విశ్రాంతి దినముల విషయంలోనూ తర్వాత అమావాస్యల విషయంలోనూ నిర్ణయింపబడిన పండుగల విషయంలోనూ ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోనూ ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోనూ మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగనే నిర్ణయించుకుంటాం. అదే అప్పుడు ఎంత వస్తురూపకమైన పరిచర్య, వెండి బంగారాలతో కూడా పరిచర్య, నూనెతో కూడిన పరిచర్య. అది కూడా దైవ నియమం ప్రకారము అచ్చమైనది, స్వచ్ఛమైనది అంటారు, పవిత్రమైనది, ప్రతిష్ఠింపబడింది అంటారు. సో ఇన్ని బలులు, ఇంత సేవ అప్పుడు ఉండేదన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక్క బలి ద్వారా ఏం చేశాడు? అన్నీ ఆయన ఇచ్చేసాడు. ఆత్మీయంగా నూనె ఆయన ఇచ్చాడు, రొట్టె ఆయనే, అన్నీ ఆయనే. మనల్ని వెలిగించాడు. మనం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, విశ్వాసములతో నిండుకొని ఉండాలి, విశ్వాసంతో నడుచుకోవాలి, పరిశుద్ధాత్మను దొక్కపెట్టుకుంటా. సో మనం నడుచుకుంటూ ఉండాలి. ఇలాగ చేస్తూ ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి, ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. అంటే స్తుతించడానికి కూడా దినం ఉంది, ప్రార్థించడానికి కూడా దినాలు ఉంది. అనుదినము చేయవచ్చు. వ్యక్తిగతంగా, సమాజంగా కూడా ఏం చేయాలి. అదే ఆ విధంగా సమాజంగా, సహవాసంలో కూడా ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. దేవుడు నేర్పించేటప్పుడు నేర్చుకోవాలి. సంఘం అక్కడే ఉంటుంది, ఏం పని ఉంటుంది, ఏం పరిచయం ఉంటుంది. చాలామంది నిర్లక్ష్యం ఈ రోజుల్లో. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దాం, ఇంట్లో కూర్చున్నాం అంటే నీ ధర్మాన్ని నువ్వు చేయట్లేదు ఆత్మీయంగా. సో కాబట్టి చాలా ఆత్మీయ నష్టాలు వస్తాయి, భౌతిక నష్టాలు వస్తాయి. సో దాన్ని తిరిగి మనం మార్చుకోలేము. కనుక అన్నీ కూడా ఆ విధంగా
మన దేవుని మందిర పని అంతటి విషయంలోనూ అలాగనే నిర్ణయించు. సో నిర్ణయం అనేది డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. మనల్ని నడిపించేది ఏంటి? నిర్ణయం. అందుకనే మన నిర్ణయాలు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. నేను అందుకనే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని మనం నిరంతరము చేయలేని వాటి యందు దాన్ని మనం దేవుని దగ్గర నేను 10 గంటలకు వచ్చేస్తాను ప్రతి ఆదివారం అని చెప్పడం మంచిదే. కానీ ఎప్పుడైనా మన శరీరంలో ఏమన్నా అయితే, అందుకనే అనుదినము కూడా ముందుగానే ప్రార్థన చేయాలి. మనం ముందుగానే ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు మీటింగ్ ఉంది ప్రభు, ఈ మీటింగుల్లో ఏదైనా మీటింగ్లో సాయం చేయి, అందరూ వచ్చేలా ఉంచే, ఇవన్నీ కూడా ఏం చేస్తాం? దేవుని మీద చేయాలి. అది కొన్ని అలాగా ఏదైనా సరే కొత్త నిబంధనలు ఏంటంటే మనం చెయ్యాలి అని పెద్ద నేను ఇచ్చేస్తాను, నేను చేసేస్తానని మనం తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ మాట లేకుండా చెయ్యాలి. అంటే దృఢ నిశ్చయం అనేది మనసులో చేసుకోవాలి. పౌలు అంటాడు, అందుకనే ఒకడు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఏం చేయాలి? చేయాలి. ఎక్కువ భారం కూడా పెట్టుకోకూడదు. ఓకే, భారాలను దేవుడు భరిస్తాడు, నడిపిస్తాడు, కానీ అట్లా చూసుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఈ సేవ అంతటి కొరకు ఇంత సహకారం చేస్తే ఇంకేం కొరత ఉంటుంది? కానీ సేవ చేసేవారు సరిగ్గా ఉండాలి. యాజకులు ఎంత వచ్చిన తర్వాత యాజకులు ఎట్లా ఉండాలి? సరిగ్గా ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా మన సేవా పరిచర్య ఇంతవరకు దేవుని దయ వలన వాక్యానుసారంగా జరుగుతుంది. ముందులో కూడా జరిగేలాగా అందరూ కూడా ఏం చేయాలి? సహకరించాలి. అయితే దినాల్లో అందరూ వచ్చారో లేదో లేదు, కానీ ఎంతమంది వస్తే వారే వారే దేవుని సేవ చేస్తున్నారు, వారే యాజకులు. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉన్నాం. సో ప్రార్థనలోకి వెళ్దాం.